హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అనమాట. ప్యాన్ కేక్ చేస్తున్నా. ప్యాన్ కేక్ చేయడానికి కొంచెం ఎక్కువ పండిన అరటిపళ్ళు తీసుకోవాలి. నేనైతే ఒక 3 అరటిపళ్ళు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకోవాలి. మా వైష్ణవి చాలా రోజులైతుంది చెయ్యి అని బట్టి పాపం కొంచెం లేట్ అయింది. ఇక నువ్వు చెయ్యవులే అనేసి అన్నది అనమాట. చేస్తే తీరానా అనేసి ఇంకా అప్పటిదప్పుడు చేసిన అనమాట. 3 అరటిపండ్లు 3 ఎగ్స్ తీసుకున్నా. నేనైతే ఒక అరటిపండుకు ఒక ఎగ్ చొప్పున తీసుకోవాలి. తీసుకొని అరటిపండ్లు ఎగ్స్ మిక్సీ గిన్నెలు వేసుకొని ఒక అరటిపండుకు ఒక స్పూన్ చక్కెరలాగా అట్లా వేసిన అనమాట నేను. కానీ కొంచెం ఎక్కువ వేయమన్నది మా వైష్ణవి. ఒక 4-5 స్పూన్లు అట్లా వేసి కొంచెం వంట సోడా, ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసిన, ఒక 1/2 స్పూను వెనిలా ఎసెన్స్, ఒక గ్లాసు పాలు వేసి ఇవన్నీ మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలకు వేసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. కొంచెం ఒక చిటికడంతా ఉప్పు వేసిన, అంతే, ఎక్కువ వేయలే. ఏ స్వీట్లోనైనా సరే ఉప్పు వేస్తే టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట. గోధుమ పిండి 1 కప్పు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. ఒకటేసారిగా పోయొద్దు అనమాట. కొంచెం ఏమన్నా తక్కువ ఎక్కువ అయినా కానీ అది పక్కకు పెట్టేయచ్చు. నాకు 1 కప్పు మొత్తం కంప్లీట్గా పట్టింది అనమాట. కొంచెం ఒక సగం కంటే ఎక్కువ పోసి కలిపిన తర్వాత మళ్ళీ మిగతాది పోసి బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సర్ తోటి అయితేనే మంచిగా తొందరగా కలుపుకోవచ్చు అనమాట. పిండి చేతితోటి అయితే కొంచెం ఉండలు కడుతుంది, చాలా టైం పడుతుంది. మిక్సర్ ఏడైనా ఇక ఏమంటారు మార్కెట్లలో కూడా, బయట కూరగాయల మార్కెట్లలో అంటే వారం మార్కెట్లు ఉంటాయి కదా, అక్కడ అన్ని షాపులు పెడుతురు కదా, అక్కడ కూడా దొరుకుతుంది. ఎంత 50 రూపాయలు 60 రూపాయలు, అంతే, ఎక్కువ రేటు కూడా కాదు. మిక్సర్ లేకపోతే చేతితోడైనా కలుపుకోవచ్చు. ఇంకా అది బాగా దోశపిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి. అది కలుపుకొని దోశల పెనం పెట్టి కొంచెం ఆయిల్ లైట్గా రాసి బాగా వేడైన తర్వాత చిన్న చిన్న ప్యాన్ కేక్లు వేసుకోవాలి. పెద్దగా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే చిన్నగా వేసిన అనమాట. చిన్నగా వేసినా సరే బేకింగ్ పౌడర్ వేసినాం కదా, మంచి ఇట్లా ఎంత బాగా వస్తుంది చూసిరా, బుడగల్లాగా, అంటే చుక్కలు పొంగుతుంది అన్నమాట. తొందరగా మళ్ళీ చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఐపులో పెడితే మాడిపోతాయి అనమాట, నల్లగా అయిపోతుంది. చిన్న మంట మీదనే కాల్చుకోవాలి. ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఒక గిన్నెలకు వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అట్లనే పోసుకోవాలి చిన్నగా. కొంచెం ఇట్లా చిన్నగా పోస్తేనే ఇంట్రెస్ట్గా తింటారు అనమాట పిల్లలు. పెద్దగా పోస్తే అంత ఇంట్రెస్ట్గా తినరు. ఇంత బాగా వస్తుంది చూసిరా, మంచిగా ఇట్లా పైన బుడగలు బబుల్స్ వస్తున్నాయి కదా, అట్లా వస్తుంది అనమాట. బేకింగ్ పౌడర్ వేస్తే, బేకింగ్ పౌడర్ లేకపోతే కొంచెం ఎక్కువ వంట సోడా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ కొంచెం అందరి ఇళ్ళల్లో ఎక్కువ ఉండదు కదా, ఉండకపోతే కొంచెం వంట సోడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఒక్క చుక్కంత ఆయిల్ వేసుకొని ఇవి కూడా నెక్స్ట్ అట్లనే తీసుకోవాలి. నేను మొత్తం చాలా వేసిన అనమాట. మేము ఇక అందరం తింటాం కదా, ఆమె పేరు ఆమెది, కానీ తినేటోళ్ళు మాత్రం అందరు అనమాట. మరీ లైట్గా కూడా కాలవద్దు. వెనిలా ఎసెన్స్ అయితే కంపల్సరీ వేయాలి. ఎందుకు వేయాలంటే స్మెల్ రాకుండా, ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ అయితే స్మెల్ రాదనమాట. మంచిగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పిల్లలకు మంచిగా లంచ్ బాక్స్లో ఈవినింగ్ ఏమంటారు లంచ్ టైం తర్వాత, ఈవినింగ్ అంటే లంచ్ ముందు కూడా స్నాక్ టైం ఉంటుంది కదా, అప్పుడైనా పెట్టవచ్చు. లంచ్ తర్వాత కూడా పెట్టవచ్చు అనమాట. మంచిగా బాగుంటాయి. 1-2 తినేటోళ్ళు 5-6 గాల తింటారు అనమాట. టేస్ట్ కూడా అంత బాగుంటాయి. తర్వాత చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, మన ఇష్టం, ఇది ఆప్షనల్ మాత్రమే. చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు, లేకపోతే తేనె కూడా వేసుకోవచ్చు అనమాట. తేనెతోటి కూడా వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మంచిగా ఇట్లా స్పాంజ్ లాగా సూపర్గా వచ్చినాయి టేస్ట్ అయితే. మా పిల్లలు ఎప్పుడైతే అని వచ్చి ఇక తింటూనే ఉన్నారనమాట. చాలా చేసిన, ఇంకా చేస్తుంటేనే అయిపోయినాయి అనమాట. మంచిగా ఎంత బాగా వచ్చినాయి చూసారా, మెత్తగా స్పాంజీ లాగా. ఒక్క బుక్కకి అయిపోతుంది, అంత బాగుంటాయి టేస్ట్ అయితే. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఇట్లా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా లంచ్ ముందైనా. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.